65 ఏళ్ల 6 దశాబ్దాల పైచిలుకు స్వాతంత్ర భారతదేశంలో మనం కనుక గుర్తు చేసుకుంటే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో హైదరాబాద్ మహానగరం 5వ అతిపెద్ద నగరం భారతదేశంలోని 4 మెట్రోల తర్వాత. ఇంకా ఒక అడుగు వెనక్కిపోతే 1910వ దశకంలో ఆనాడు మొట్టమొదటి దశకంలో 1900 ఆ సమయంలో కనుక చూసినట్టయితే హైదరాబాద్ భారతదేశంలో 4వ అతిపెద్ద నగరం. ఆనాడు ఇంకా ఢిల్లీ అంత పెద్దగా లేదు. తదనంతరం ఢిల్లీ విస్తృతి పెరిగింది కానీ అదర్వైజ్ హైదరాబాద్ వాజ్ ద 4th లార్జెస్ట్ సిటీ ఇన్ 1910. అదే రకంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సందర్భానికి 5వ అతిపెద్ద రాష్ట్రంగా మారింది. హైదరాబాద్ మహానగర గొప్పతనం ఏంటంటే ఈ మహానగరం చాలామంది చెప్పే సందర్భాల్లో ఈ నగరం గురించి చెప్పే సందర్భాల్లో నేను విన్నది, నేను చాలామందికి చెప్పేది కూడా, హైదరాబాద్ ఇండియా కాంటెక్స్లో చూసినప్పుడు, భారతదేశం అనే కాంటెక్స్లో చూసినప్పుడు హైదరాబాద్ ఈజ్ వేర్ నార్త్ ఎండ్స్ అండ్ సౌత్ స్టార్ట్స్. హైదరాబాద్ అనేది భౌగోళికంగా భారతదేశంలో మరి నడిమధ్యన నడుమ ఉన్న ఒక మహానగరం. ఆనాడు అప్పుడున్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, హైదరాబాద్కు ఉండే వాతావరణ అనుకూలతల దృష్ట్యా కూడా హైదరాబాద్ మహానగరాన్ని అప్పటి ప్రభుత్వం కూడా సేఫ్ డెస్టినేషన్గా చూసింది. కాబట్టి ఆనాడు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రస్తావనలు కూడా వచ్చినాయి. అప్పుడు మనకు పక్కనే ఉన్న చైనా కానీ పాకిస్తాన్ కానీ వాటి నుంచి మనకు భవిష్యత్తులో ముప్పు ఉంటుందన్న ఆలోచన కానీ ఇంకోటి కానీ మరి ఒక సురక్షితమైన నగరం కావాలి అనుకున్నప్పుడు హైదరాబాద్నే ఆనాటి అప్పటి ప్రభుత్వాలు కూడా ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో 30కి పైచిలకు రక్షణ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఒక దశలో మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే హైదరాబాద్ భారతదేశానికి 2వ రాజధానిగా ఉంటే కూడా బాగుంటుంది అని సూచించిన పరిస్థితి. అంటే ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే హైదరాబాద్ మహానగరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికే ఒక అభివృద్ధి చెందిన నగరం. డెఫినెట్గా ఆనాడే మొత్తం భారతదేశంలో ఒక మంచి సమున్నతమైన స్థాయిలో ఉన్న నగరం. అదే రకంగా ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే హైదరాబాద్ మహానగరానికి ఉన్న విశిష్టత 425 పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం ఈరోజు కాదు, అనాదిగా దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వారిని బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాకుండా వారిని తన సంస్కృతిలో భాగస్వామ్యం చేసుకోవడమే కాకుండా ఒకరినొకరు గౌరవించుకునే మంచి సంస్కృతికి, సాంప్రదాయానికి, అదే రకంగా ఎప్పటికప్పుడు డైనమిక్గా, ఎప్పటికప్పుడు క్రియాశీలంగా మరి ఎదుగుతూ తన సంస్కృతిని, తన ఆహారాన్ని, అలవాట్లని అన్ని రకాలుగా కూడా చూసినట్టయితే హైదరాబాదీ అనే ఒక పదానికి నిజంగా సరైన నిర్వచనం చెప్పాలంటే అన్ని సంస్కృతులు, అన్ని విభిన్న వైరుధ్యాల సమ్మేళనం హైదరాబాదీ అనే పదం. కాబట్టి నేను అమెరికాలో ఒక 8 సంవత్సరాలు ఉన్నాను. అమెరికా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చాలామంది అనేది ఏమంటే ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు. ఈరోజు హైదరాబాద్ గురించి కూడా ఒక మాటలో చెప్పాలంటే ఇది మినీ భారతదేశం. ఇక్కడ ఫలానా రాష్ట్రానికి, ఫలానా కులానికి, ఫలానా మతానికి, ఫలానా భాషకి సంబంధించిన ప్రతినిధులు లేరు అని చెప్పడానికి వీల్లేదు. 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, సంస్థలు ఉన్నాయి, అన్ని రకాల సంస్కృతులు, అన్ని రకాల మరి నేపథ్యాలు ఇక్కడే ఉన్నాయి. దాంతో పాటుగా హైదరాబాద్ మహానగరానికి ఉన్న ఇంకొక విశిష్టత ఏమంటే ఇది చారిత్రకంగా కూడా దేశ విదేశాల నుంచి కూడా మరి పెట్టుబడిదారుల నుండి దేశ విదేశాల నుంచి కూడా విభిన్న సంస్కృతులకు సంబంధించిన ప్రజల్ని కూడా ఇక్కడికి ఆకర్షించింది. ఈరోజు హైదరాబాద్లో ఒక పార్సీ గుట్ట ఉన్నది, ఒక సింధీ కాలనీ ఉంది. అదే రకంగా వివిధ సంస్కృతులకు సంబంధించి పార్సీలు అంటే నిజంగా ఆ పదం వచ్చింది పర్షియా నుంచి ఆనాడు ఎప్పుడో ఇక్కడికి వచ్చిన పెద్దలు కొంతమంది, వారి వల్ల ఈరోజు నాకు కూడా ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నవాడిని కాబట్టి నాకు కూడా ఇరానియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఎంతోమంది ఇక్కడే ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటూ పోతే ఈ నగరానికి చాలా రకాల విశిష్టతలు ఉన్నాయి. అందులో ఇంకొకటి కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి. భారతదేశంలో ఈరోజు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కొన్ని నగరాలను. ఆనాడు హైదరాబాద్ సంస్థానం ఒక సంస్థానంగా ఉన్నప్పుడు, దానికి రాజధాని ఆనాడు మన భాగ్యనగరంగా ఉన్నప్పుడు, మరి రాజులు మరి ఆనాడు ముస్లిం మతస్థులైన కులీ కుతుబ్ షాలు కానీ, అసఫ్ జాహీలు కానీ, నిజాం నవాబులు కానీ, మెజారిటీ ప్రజలు హిందువులైనా ఏనాడు కూడా మత సామరస్యానికి సంబంధించిన సమస్యలు కానీ ఇంకోటి కానీ ఏనాడు కూడా రాలేదు. అంటే మత సామరస్యానికి, పరమత సహనానికి, ఒకరి సాంప్రదాయాలను, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించడానికి, ఒక మాటలో చెప్పాలంటే గాంధీ గారు అన్నమాట, భారతదేశానికే ఆదర్శం హైదరాబాద్లోని మత సామరస్యం, గంగా జమున తెహజీబ్ కూడా హైదరాబాద్ మారుపేరు అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. ఇది హైదరాబాద్ నేపథ్యం. ఒకసారి మనం కరెక్ట్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భానికి వస్తే
ఆనాటికే హైదరాబాద్ అనేది ఒక ప్రధానమైన వాణిజ్యానికి కేంద్రంగా, అదే రకంగా మరి చైతన్యానికి కేంద్రంగా హైదరాబాద్ ఆనాటికే ఉన్నది. ఇంకొక మాట కూడా కడిగి ముందుకేసి మీకు గుర్తు చేయాలి. హైదరాబాద్ సంస్థానం ఆనాడు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న జిల్లాలు, అదే రకంగా కర్ణాటకలో ఉన్న జిల్లాలు, అదే రకంగా ఈరోజు తెలంగాణలోని భూభాగం మొత్తం కలిపినట్టయితే ఆనాడు అన్ని వివిధ సంస్కృతులు, ఒకవైపు మరాఠీ, ఇంకోవైపు కన్నడ, ఇంకోవైపు తెలుగు, ఇంకోవైపు ఉర్దూ, దక్కని, హిందీ, ఇవన్నింటినీ కలగలిపిన ఒక వైవిధ్యమైన విభిన్నమైన సంస్కృతి, విభిన్నమైన మరి భాష అనేది, విభిన్నమైన ఒక సంస్కృతి ఈ దక్కన్ పీఠభూమికి ప్రధాన స్థావరంగా ఉన్న హైదరాబాద్లో మనకు కనబడుతుంది. ఆనాటికే హైదరాబాద్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే ఒక ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా కూడా అప్పటి హైదరాబాద్ సంస్థానానికి ఉండింది. తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ప్రధానమైన ఆర్థిక వనరుగా హైదరాబాద్ ఉన్నది. रुकते नहीं है। हर आदमी समझता कि हमको धमकी देने से वो अपने आप को मर्द समझते, मगर दाइश के लोग भी कहे कि तुम अपना मुंह बंद करो, वो फुला कर देंगे तुम्हारे घर में ऐसा। अरे आईसिस के शैतानों, अगर दुनिया में इब्लीस के अगर कोई सही औलाद को देखना है तो दाइश को देखो।